నమస్తే ట్రేడర్స్. ట్రేడ్ అయితే తీసుకున్నాం, కాల్ సైడ్ తీసుకున్నాం. ఎందుకంటే నిఫ్టీ అనేది పీవోట్ దగ్గర నుంచి రివర్స్ అయింది, గ్రీన్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఇట్లా సేమ్ అలాగే పీవోట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి రివర్స్ అయింది. అందుకే ఒక ట్రేడ్ అనేది ఎంట్రీ అయ్యా. ప్రాబ్లం పీవోట్ దగ్గర రివర్స్ అయింది, బట్ ట్రెండ్ అనేది బేరిష్ ఉంది. బట్ మనం కాల్ సైడ్ తీసుకున్నాం. ఇదే ఫ్రెండ్స్, మన జర్నీలో ఇలాంటివి నేర్చుకుంటారు. నేను ఇట్లా నేర్చుకుంటున్నాను. ఒక రియల్ జర్నీ అంటే ఎలా ఉంటుందో చూపెడదామని ఈ వీడియోస్ చేస్తున్నాను. స్ట్రగుల్, రియల్ స్ట్రగుల్, ఇవన్నీ లాసెస్ అయినా ప్రాఫిట్స్ అయినా ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తాం. ఎందుకంటే మీకు లాసెస్లో ఇట్లా మనం నేర్చుకుంటాం చాలా. ఓకే, ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది, నో ప్రాబ్లం. మనము డైలీ 2 ట్రేడ్స్ చేస్తాము. ఇంకొక ట్రేడ్ తీసుకుంటా కొద్దిసేపు వెయిట్ చేసి. ఇప్పుడు మనకి డిసిప్లిన్ అనేది వచ్చింది. చాలా డేస్ నుంచి మీరే ఇట్లా చూస్తున్నారు కదా, మనం ఓవర్ ట్రేడింగ్ అయితే చేయము. డైలీ 2 ట్రేడ్స్ అంటే 2 ట్రేడ్స్ చేస్తాము. రిస్క్ మేనేజ్మెంట్ ఇట్లా ఫాలో అవుతాము. మనమైతే అవి నేర్చుకున్నాం కదా, ఇంకా నేర్చుకోవాలి. ట్రేడింగ్ అంటే మనకి ఒక 6 మంత్స్లో 1 ఇయర్లో వచ్చేది కాదు ఫ్రెండ్స్, చాలా టైం పడుతుంది. అది సైకాలజీ మీద ఉంటుంది, పేషెన్స్ అవంతా. ఓకే, సెకండ్ ట్రేడ్ అయితే కొద్దిసేపు వెయిట్ చేసి తీసుకుంటాం. సెకండ్ ట్రేడ్ ఇట్లా సేమ్ అలానే మళ్ళా పివోట్ దగ్గరకు వచ్చింది. ఫోమో ఒకటి కొంచెం మేనేజ్ చేయాలని చూస్తున్నాం. ఈరోజు ఏం నేర్చుకున్నానో మీకు లాస్ట్కి అయితే చెప్తాను. ఎస్ఎల్ పెట్టడము, ఎస్ఎల్ మనము 20 పాయింట్స్ కంటే ఎక్కువ తీసుకోకపోవడము. మన డైలీ లాస్ లిమిట్ వచ్చేసి 1400 లోపే ఉంటుంది. ప్రాఫిట్ వచ్చే 1400 పైన ఉంటుంది. ఇలా రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఇంత స్టేజ్ వరకు వచ్చాము మనము. చూద్దాము, ఇంకా ట్రై చేద్దాం. స్ట్రాటజీ ఉంది, బట్ ఆ స్ట్రాటజీస్ ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. కానీ మనం ఆ స్ట్రాటజీని మాస్టర్ చేయాలి. మెయిన్ సైకాలజీ మనకి. సెకండ్ ట్రేడ్ ఇట్లా హిట్ అయిపోయింది. టోటల్ లాస్ వచ్చేసి 1116. స్ట్రాటజీస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ మనం సైకాలజీ అనేది మాస్టర్ చేయాలి, మెయిన్ థింగ్ అది. ఓకే, ఫోమో అయితే ఒకటి రాసుకున్నాం, అది ఎలా అవాయిడ్ చేయాలని ఫోమోని. ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఇలా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.